ఖమ్మం జిల్లాలో అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీ పిసిసి సెక్రటరీగా ఉన్నటువంటి అంకిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఈరోజు వారి స్నేహితులతో మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరారు. ఈ ఫిబ్రవరి నెల చాలా పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా బీజేపీలో చేరికలకు సంబంధించినటువంటి కార్యాచరణను అమలు చేయబోతా ఉన్నాం. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి యువకులు గాని, రైతులు గాని, రైతు కూలీలు గాని, వివిధ కులవృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళని కానీ, మహిళలను కానీ చేర్పించాలనేది ఈరోజు రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో ఈ యొక్క కార్యాచరణ ఏర్పాటు చేసుకుని బీజేపీలో చేర్పించేటువంటి కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తా ఉన్నాం. ఫిబ్రవరి నెలంతా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి సంబంధించి అనేక రకాల కార్యక్రమాలకు చేరికలకు సంబంధించి ప్రతి నాయకుడు కూడా 24 గంటల పాటు గ్రామంలో ఉండేటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ఆ గ్రామంలో ఉన్నటువంటి యూత్ అందరినీ కలిసి కొత్త వాళ్ళందరినీ చేర్పించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం. అయితే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పై కాంగ్రెస్ వచ్చినా పెద్దగా పాలనలో మార్పు వస్తుందని మేము అనుకోవడం లేదు. సమస్యలు ఏవో పరిష్కారం అవుతాయని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ చరిత్ర మనకు తెలుసు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి సీట్లు సంపాదించేటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నాం. తెలంగాణ ప్రజలు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఒకటే మాట, ఒకటే మంత్రం, మోడీ మోడీ మోడీ. తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది. రానున్నటువంటి ఎన్నికల్లో దేశ అభివృద్ధి కోసం, దేశం కోసం, దేశ ప్రజల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారిని దేశ ప్రజలు ఆదరిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కూడా ఆదరిస్తారు.